వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నేను మీ తిరకాసు. అట్టుకు అట్టున్నర, తిట్టుకు తిట్టున్నర అన్నట్టు సాగుతోంది రెండు రాష్ట్రాల్లో రాజకీయ సమరం. సవాళ్ళు, ఛాలెంజ్లు, తిట్లు, బూతులు, మధ్య మధ్యలో ఫైటింగ్ సీన్లు. ఓయబ్బో, అచ్చం రోజుకో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూసినట్టుగా ఉంది పరిస్థితి. నాయకుల యాక్షన్, ఓవర్ యాక్షన్, రియాక్షన్ చూస్తూ ఓయమ్మో ఇదేందిరా సామి అని జనం బెంబేలెత్తిపోతూ ఉన్నారు. ఈ వారం ఇలాంటి తమాషాలు చాలా ఉన్నాయి. అవేంటో చూసే ముందు హెడ్లైన్స్ చూసేద్దాం. ఆ స్కీమ్ కనిపెట్టింది మా అబ్బాయే అన్న చంద్రబాబు. తల్లి కొందరు ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనల నుంచి వచ్చింది. జనం నవ్వుకుంటున్నారు బాబు అంటున్న పేరుని అమ్మఒడి మీ అబ్బాయి ఆలోచన నవ్వుతారని కూడా అనుకోరా. ఎస్పీపై అంబటి ఫైర్. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారంట. ఇంకా నేను మర్డర్ కేసు పెడతానల్లా. చంద్రబాబుకు కేఏ పాల్ సవాల్. వస్తావా సూపర్ 6 గురించి అడిగితే దమ్ముంటే కొయిరా. రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ పంచులు. సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు. తోక కత్తిరిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి. తల తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరించే తెలుసు. నాకు కోపం వస్తే మామూలుగా ఉండదన్న జగ్గారెడ్డి. నేను రివెంజ్ కోసం హైదరాబాద్ తిరగాడు. కేటీఆర్ కు బండి ఛాలెంజ్. చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. ఉచిత బస్సు కోసం వెయిట్ చేస్తున్న సిన్నక్క. మా ఆడోళ్ళందరికీ ఫ్రీ బస్ వేసినాడు కదా, తిరుపతి పోయి వస్తా. హలో బాబు గారు. పునరుత్పాదకం కాని వనరులు అంటే ఏమున్నాయి, మీకు ఒక ఐడియా ఉందా? అరే సారు టీచర్ అవతారం ఎత్తినట్టుగా ఉంది. సార్ బాగున్నారా? ఏంది సార్ సంగతి? ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం. కొత్తగా ఇవ్వడం ఏంది సార్? గత ప్రభుత్వంలో కూడా అమ్మ ఒడి పేరుతో ఇచ్చారు కదా. ఇది ఒక ప్రభుత్వ విధానమోనా కాదా? ప్రభుత్వ విధానమో అవధానమో అవన్నీ ఆ పిల్లలకి ఏం తెలుస్తాయి సార్? ఎట్లొచ్చింది? ఏది తల్లికి వందనమా? ఎట్టొచ్చింది? ఆయన ఆలోచనల నుంచి వచ్చింది. అవునా కాదా? ఏందా తల్లికి వందనము లోకేష్ ఆలోచనలోంచి వచ్చిందా? ఆయన ఆలోచనల నుంచి వచ్చింది. తల్లికి వందనము అమ్మ ఒడికి కాపీ కదా, దానికి మీరు ఇప్పుడు స్టిక్కర్ వేసుకొని లోకేష్ ఆలోచన అని అనౌన్స్ చేసేసారా అని అంటున్నారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఏమైనా బాబు గారు మీరు సూపర్ సార్. మామూలుగా డబుల్ ఇంజన్ సర్కారు అంటే ఏందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఏపీలో కూటమి వ్యవహారం చూస్తూ ఉంటే అందరికీ అర్థమైపోతా ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏందో అని అంటున్నారు పేర్ని నాని గారు. నమస్తే సార్, ఏంది సార్ విశేషాలు? డబుల్ ఇంజిన్ సర్కార్. డబుల్ ఇంజిన్ అంటే ఏంటి? డబుల్ ఇంజన్ అంటే 2 ఇంజన్లు అంతే కదా కదా. డబుల్ ఇంజిన్ సర్కార్. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏంటంటే మామూలుగా అర్థం కావట్లేదు అసలు జనాలకి. ఏంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటి? 2 ఇంజిన్లు ఎక్కడ ఉంటాయి? అది కూడా తెలియట్లేదు సార్. ఎక్కడుంటాయి సార్ ఆ 2 ఇంజన్లు? వెనక ముందా? వాళ్ళు అర్థం అవుతుంది ప్రజలకి. ముందు నుంచి ఒకటితో వస్తాడు, వెనక నుంచి ఒకటితో వస్తాడు, మొత్తం మధ్యలో జనాలను సర్వనాశనం చేస్తారనేది ఇప్పుడు అర్థమైంది సార్. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏందో. హామీలు ఇస్తారు, ఒకడేమో నాకు సంబంధం లేదు అంటాడు. మనకెందుకు రిస్క్ అనుకుంటున్నాడేమో సార్ ఆ మూడో అతను. అధికారం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానంటేనేమో అడ్డంకులు సృష్టిస్తారు. మీరు వెళ్తున్నారా అంటే మీలో ఒక్కడంటే ఒక్కడు వెళ్ళి చచ్చేవాళ్ళు లేడు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండారు సార్. ఇక్కడ పైచం చూడండి, పక్క పక్కన కూర్చుంటారు, ముగ్గురు కుర్చీలు వేసుకుని కూర్చొని ఏం చేశారు? విచిత్రమైన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు. 6,50,000 పంట పండేసింది, దాంట్లో 80% మేము కొనేసాం ఇప్పటికని మాట్లాడతాడు. 80% కొనేశారంట. మేము 90% కొనేసామంటాడు. ఓ అబ్బో 90%? ఇది 80% అంటాడు, ఇది 90% అంటాడు. సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా వచ్చినట్టుండాలి. పిల్లలు దొంగతనాలు చేస్తే తండ్రి కర్రొచ్చుకుని 4 బాధి అరే తప్పురా దొంగతనాలు చేయకూడదురా అని చెప్పాలి. అవును, ఏ తండ్రి అయినా అదే పని చేస్తాడు. తండ్రే కొడుకు దొంగతనాలు దగ్గరుండి నేర్పిస్తున్నాడు. తండ్రే కొడుక్కి దొంగతనాలు నేర్పిస్తున్నాడు. ఎవరు సార్ ఆ తండ్రి? మినిస్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనల నుంచి వచ్చింది. ఆయన ఆలోచనల నుంచి వచ్చింది. అమ్మఒడి మీ అబ్బాయి ఆలోచన. వాళ్ళ అబ్బాయి ఆలోచనంట. స్టిక్కర్ కూడా వేసేసుకున్నాడు కదా. నవ్వుతారని కూడా అనుకోరా. నవ్వుకుంటే నవ్వుకొని ఏదో అన్న సామెతగా ఉంటుంది. ఏం సామెత సార్? ఆవు చేలో పెద్ద దూడ గట్టుని మేస్తా అన్న సామెత ఉంది. సరే, ఇప్పుడు ఆవులు ఏం చేస్తున్నాయి, దూడలు ఏం చేస్తున్నాయి? మొత్తం పై వాళ్ళందరూ కూడా ఈ రకంగా కొట్టుకుంటుంటే మరి కింద వాళ్ళు ఏం కొట్టుకుంటారు? వాళ్ళకి దొరికింది వాళ్ళు కొట్టుకుంటున్నారు. దొంగలు ఊళ్ళు పంచుకోవడం అంటే అదే మరి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టిన స్కీములకి చంద్రబాబు స్టిక్కర్లు వేసుకుంటున్నారు అని సెటైర్లు వేశారు అంబటి రాంబాబు సారు.
పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా డోంట్ కేర్ అన్నారు ఆయన ఏదో మాట్లాడుతున్నాడు అక్కడ. నమస్తే సార్, ఏం సార్ సంగతి? మీరు చూశారుగా మొన్న బంగారుపాళ్యంలో చూసాం మేమే కాదు సార్, అందరూ చూశారు. ఆయన ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ మణికంఠ. ఆ, ఆయన ఏమంటాడు తెలుసా? ఏమంటున్నారు సార్? ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ కు వెళ్తే రౌడీ షీట్ పెడతాం. అమ్మో, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతాం అని అంటున్నాడు. ఎవరు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటున్నాడు. మరి మీరేమంటారు సార్? ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు, ఆ, మీరు చంద్రబాబుకు చెంచలాగా పనిచేయడానికి వచ్చారని అడుగుతా ఉన్నా. ఇదిగో మీరు అలా అన్నారంటే మీ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసేస్తారు సార్. ఆ తర్వాత మీ ఇష్టం. రౌడీ షీట్ ఓపెన్ చేస్తారంట. ఇంకా నేను మర్డర్ కేసు పెడతానల్లా. మీరు ఊరుకోండి సార్, వాళ్ళకి ఎందుకు లేనిపోయిన ఐడియాలు ఇస్తున్నారు మీరు? ఎన్ని చూసి వచ్చాం మణికంఠ నీలాంటి వాళ్ళని. సరే సార్, ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? అందరి ఎస్ఐల మీద, అందరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద ప్రైవేట్ కేసులు పడేస్తాం. రౌడీ షీట్ పెడతామన్నా భయం లేదా మీకా? మా మీద మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటే బెదిరిపోవడానికి మేము సిద్ధంగా లేవు. కేసులకి బాగా రాడి తేలిపోయినట్టున్నారుగా మీరా? మా మీద కేసులు పెట్టడం కాదురా మొగడా, ఆ, ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే కార్యక్రమం చూడండి అయ్యా బాబు అంటే అది లేదు. సార్, హామీల గురించి అడిగితే ఏం జరుగుతుందో మర్చిపోయారా మీరా? అయ్యా ఇచ్చిన హామీలు నెరవేర్చడం అయ్యా అంటే నీ నాలుగు మందం అంటున్నాడు చంద్రబాబు. అదే మరి, అనవసరంగా హామీల గురించి అడిగి నాలుగు మందం చేసుకోబాకండి సార్. ఆయన నాలుగు మాత్రం భలే పల్చన. అందుకే కదా ఎట్ట పడితే అట్ట తిరగతా ఉంటుందా నాలుక. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెబుతాడు. లేటెస్ట్ గా ఏం చెప్పాడు సార్? నిన్న చెప్పాడు చూసారా? ఏం చెప్పాడు? తల్లికి వందనం అంట లోకేష్ బాబు ఆలోచన అంట. మీరేమో ఆ కేసు ఈ కేసు అని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు, ఆయనేమో మెల్లగా సిక్కలు వేసుకుంటా పోతా ఉన్నాడు. ఏం పోయే కాలం వచ్చిందయ్యా? పోయే కాలం కాదు సార్, ఇది స్టిక్కర్ల కాలం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మ ఒడి దాన్ని కొద్దిగా మాడిఫై చేసి తల్లికి వందనం పెట్టావు. నీకు ఎప్పుడు రావాలి ఇట్లాంటి ఆలోచనలు? స్టిక్కర్లు వేసుకోవడం కూడా ఒక ఆర్ట్ సార్, అది మీకు తెలియదంటే తెలియదు అంతే. దమ్ముంటారా కమాన్ నా నాలుక కొయ్యి అని సీఎం చంద్రబాబుకే సవాల్ విసిరారు కేఏ పాల్ సార్. నోబెల్ ప్రైజులు భారత రత్నలు ఇస్తామంటే డోంట్ కేర్ అన్నానని చెప్పారు ఆయన. నమస్తే సార్ పాల్ గారు, మొదలెట్టండి సార్. ఇంకా చూసారా లైవ్ లో ఎవరిస్తున్నారు? లైవ్ వస్తోంది సార్, 2-3 ఛానల్ తప్ప మిగతా ఛానల్స్ కూడా ఇస్తాయి సార్, మీరు మాట్లాడండి. లైవ్లు ఇచ్చిన వాళ్ళందరినీ దేవుడు దీవించి గాక. ఇవ్వని వాళ్ళని దేవుని శాపానికి మీరు గురవుతారు. ఓకే, ఇప్పుడు చెప్పండి సార్, ఏంది సార్ మీ ప్రోగ్రాము? నా పోరాటం మాత్రం జరుగుతూనే ఉంటుంది. మోడీతో మీకు ఎందుకు సార్? మోదీ గారిని ప్రశ్నించకండి. ఎందుకు? ఆయనకి 26 అవార్డులు వచ్చారు. అమ్మో, 26 అవార్డులు అంటే గ్రేటే కదా. బాబు నీకు 260 అవార్డులు వస్తే మాకేటి? మీకేమన్నా వచ్చాయా సార్ అవార్డులు? 3 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తే తీసుకోలే. అమ్మా, 3 సార్లు నోబెల్ పీస్ అవార్డు ఇస్తామంటే వద్దన్నారా? ఎందుకని సార్? బాలయోగ్ గారు, ఎర్రంనాయుడు గారు 2 సార్లు భారత రత్న నామినేట్ చేస్తే డోంట్ కేర్ అన్నా. భారతరత్న కూడా తిరస్కరించారా మీరా? ఇది సార్ మీరు అంత పెద్ద పెద్ద అవార్డులే వద్దన్నారు అంటే ఏం గుండె సార్ మీది? ఆ నోబెల్ పీస్ ప్రైజ్ ఏదో ఆ ట్రంప్ కన్నా ఇప్పించలేకపోయారా? పాపం ఆయన నోబులో అని కలవరిస్తా ఉండడా. ప్రశ్నించినోడు నోరుకి నాలుగు కోస్తాడట. ఒరే ఓయమ్మో, ఈ నాలుక త్వరలో ఆగిపోద్ది. అలుకు ఆగిపోవడం ఏంది సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. సార్ మీరిట్టా సవాల్ చేశారంటే మీ నాలుగు కూడా కోసేస్తాడు. నాలుగు కోస్తావా? సూపర్ 6 గురించి అడిగితే ఏం డౌటా? దమ్ముంటే కొయ్యరా. ఏంది సార్ బాబు గారినే సవాల్ చేస్తున్నారా? ఇంకా మీ నాలుగుకి మూడినట్టే, రెడీగా ఉండండి. నువ్వు ఎంతమంది నాలుగులు కోస్తావు? సూపర్ 6 గురించి ఎంతమంది అడిగితే అంతమంది నాలుగులు కోసేస్తాడు సార్. ఎందుకైనా మంచిది మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా కావాలంటే సెక్యూరిటీ కూడా పెంచుకోండి. తమలపాకుతో మీరు ఒకటి ఇస్తే తలుపు చెక్కతో మేము ఒకటి ఇస్తాం అని రెచ్చిపోతున్నారు తెలంగాణ పొలిటికల్ లీడర్లు. దమ్ముంటే చర్చకు రా అని సీఎం రేవంత్ రెడ్డి సారు కేసీఆర్కి సవాల్ విసిరితే నేను రెడీ కమాన్ అని ప్రెస్ క్లబ్కి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక ఖాళీ కుర్చీ వేసి సవాల్ విసిరారు కేటీఆర్ సార్. ఆ సవాల్కు రేవంత్ సార్ ఏమంటారో చూద్దాం. నమస్తే సార్, కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి వెళ్ళి మీకు సవాల్ విసిరారు, చూసారా మీరా? ఎక్కడ పోతు స్వామి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను. ఏంది, ఫామ్ హౌస్కి వెళ్ళి చర్చిస్తారా?
ఎప్పుడు వెళ్తారు సార్? తారీఖు చెప్పు. అది కూడా మీరే చెప్పండి సార్. మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. అంటే మీరు కూడా వెళ్తారా? చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు. పిలిస్తేనే వెళ్తారా, లేకుంటే వెళ్ళరా? ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. అంత దూరం ఎందుకు సార్? అదేదో ఆ ప్రెస్ క్లబ్ కే వెళ్ళొచ్చు కదా. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది. మీరు ఎప్పుడు వెళ్ళలేదా సార్ క్లబ్కి? మేము వాటికి దూరం మొదటి నుంచి. పోనీ ఈసారి వెళ్ళండి, రమ్మని సవాల్ ఇసిరారు కదా కేటీఆర్ సార్. చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పబ్బులకు దూరము. తప్పించుకుంటే ఎలా సార్? ఛాలెంజ్ చేసినప్పుడు వెళ్ళకపోతే ఏమనుకుంటారు చెప్పండి వాళ్ళు. దయచేసి నన్ను క్లబ్బులకు పబ్బులకు పిలవద్దు. ఓకే, ఇంకేదన్నా ప్లేస్ చెప్పండి మీరే. అయితే అసెంబ్లీకి పోదాం, లేకపోతే శాసన మండలికి పోదాం. కాదు కూడా పెద్ద ఆయన ఆరోగ్యం బాగాలేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా నేను వస్తా. మాట మాట్లాడితే ఎర్రవెల్లి అంటారేంది సార్? వాళ్ళు మిమ్మల్ని ఎన్నేసి మాట్లాడుతున్నారో చూస్తున్నారు కదా మీరా. తలా తోక లేకుండా మాట్లాడి, తలా తోక లేకుండా మాట్లాడితే ఏం చేస్తారు? తలా తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరించే తెలుసు. మీరేం కత్తిరించినా వాళ్ళు మాత్రం ఏమి వెనక్కి తగ్గటంలా. నాకు చికాకు కలిగించొద్దు. నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు. పోయమ్ము, సార్కి ఏందో కోపం వచ్చినట్టుంది. మనకెందుకులే. సరే సార్, మళ్ళా కలుస్తాం. అదిగో అక్కడ హరీష్ రావు సార్ ఏదో మాట్లాడుతున్నాడు. నమస్తే సార్, ఏంది సార్ పంచాయితీ? ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు, మెదక్ అంటే గాడిదలు అనే నానుడు ఉండేది మన జిల్లాలో. ఏంది సిద్దిపేట అంటే ఏమో పందులు, మెదక్ అంటే ఏమో గాడిదలకి ఫేమసా? మరి ఇప్పుడు ఎట్టా ఉంది సార్ పరిస్థితి? కానీ ఇలా సిద్దిపేటలో పందులు మాయమైపోయినాయి. మరి మెదక్లో గాడిదలు తక్కువైపోయి అద్భుతమైన రోడ్లు తయారైపోయినాయి. అంటే రెండు ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయన్నమాట. ఓకే. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా నేను ఎక్కడో మాట్లాడుతుండేదో, మాట్లాడితే పేపర్లు చదువుతా ఉంటాయి. ఏం మాట్లాడాడు సార్ రేవంత్ రెడ్డి గారు? కొంతమంది ఉద్యోగస్తులు తల్లిదండ్రులకు అన్నం పెట్టలేరు, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటలేరు అని చెప్పి వాళ్ళ జీతాల్లో 10%, 15% కట్ చేసే విషయాన్ని పరిశీలించండి అని ఆయన మాట్లాడినట్టుగా పేపర్లు వచ్చింది. అవును కదా, నేను కూడా చదివా. మరి నేను అడుగుతా రేవంత్ రెడ్డి, ఏం అడుగుతారు? అడ్డదారులు అధికారంలోకి వచ్చి ప్రజలకిచ్చిన హామీలన్నీ మోసం చేసినావు కదా, మరి నీకు కూడా ఏం కోత పెట్టాలనో గది కూడా చెప్తే మంచిగుంటది. దానికి దీనికి లింక్ పెడతారేంది సార్ మీరు? అదిగో అక్కడ కేటీఆర్ గారు ఉన్నారు, ఆయనతో కూడా కొద్దిగా మాట్లాడదాం. ఏ సార్, ఏంటి సంగతే? హరీష్ రావు గారు మాట్లాడుతూ 2 మాటలు చెప్పారు. ఏం చెప్పారు సార్? సిద్దిపేట ఒకప్పుడు పందులు గుర్తొచ్చేది, మెదక్ అంటే గాడిదలు గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు సిద్దిపేటలో పందులు మాయమైనాయి అన్నారు. మెదక్లో కూడా ఇంతకు ముందు గాడిదలు ఎక్కువగా ఉండేవి అన్నారు సార్ ఆయన. ఇప్పుడు లేవంట కదా. మెదక్లో కూడా గాడిదలు దాదాపు పోయినాయి, కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయా? ఎక్కడున్నాయి సార్? అవి ఏందనే చెప్పగాని ఉన్నాయి కొన్ని. రఫ్ గా ఎన్ని ఉన్నాయి సార్ గాడిదలు? ఇక అవి ఎన్నున్నాయో కానీ లెక్క పెట్టుకోండి. పని పాత్ర పెట్టి జాతరకు పోయినట్టుగా ఈ గాడిదల పంచాయతీ ఎందుకు సార్ ఇప్పుడు? ఊళ్ళో లెవెల్ ముంగట నన్ను గొట్టం పెడితే చాలు, ఒక తిట్లు కాదు. తిడుతున్నారా? అయ్యో, ఎందుకు తిడుతున్నారు సార్? తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని కూడా తెలియదు, కానీ తిట్లు తిడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తిట్లు కామన్ అయిపోయాయి సార్. ఎవడన్నా రేషమునోడైతే ఈ పాటికి ఒక బకెట్లో నీళ్లు తోడుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది. బకెట్లో దూకడం ఏంది సార్? సిగ్గు, ఇజ్జతు, మానం ఏం లేవు. ఏంది సార్ ఆ మాటలో? అరే నోరా మోరే, నోరా కదా. ఇక సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఈసారి 100 గెలుస్తాడట. 100 నిజంగా 100 వస్తాయంటారా సార్? అందుకే నేను చెప్పిన 100 నీ బొందనా అని చెప్పిన. ఏంది సార్ మళ్ళా సీఎంని పట్టుకొని ఆ మాటలో? మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్టా సార్? నాకు ఇట్లా మాట్లాడడం ఇష్టం ఉండదు నిజానికి. మరి ఎందుకు అట్టా మాట్లాడుతున్నారు? కానీ ఆయనకు ఆయన భాషనే అర్థమవుతుంది. అప్పుడు ఆయనకి మీకు ఏం తేడా ఉంటుంది సార్? ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో ఏం చేస్తారు, ఆయన కోసుక తింటారా అంటాడు ఎవడన్నా? ఇంతవరకు అయితే ఎవరు అనలేదు. చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పినోడు ఎవడు ఉన్నాడు ఇదివరకు? ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేదు. నోరు ఇప్పితే పాపం ఇళ్ళకి వెళ్ళి డ్రైనేజ్ కంపు తప్ప ఇంకోటి రాదు. అందరి నోళ్ళు అలాగే కంపు కొడుతున్నాయి సార్. గబ్బు మాటలు, గబ్బు వ్యవహారాలు. సార్ ఇక చాలు సార్, ఇప్పటికే గబ్బు అయిపోయిందా? తిట్టుకు తిట్టు, బూతుకు బూతు, మీరు ఒకటి కానీ తిడితే మేము 10 తిడతాం అని బీఆర్ఎస్ పార్టీ మీద సెటైర్లు వేస్తున్నారు జగ్గారెడ్డి సార్. నేను కానీ సైగా చేశానంటే హైదరాబాద్ రోడ్ల మీద తిరగలేవు అని హరీష్ రావు గారికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చేశారు. నమస్తే సార్, ఏంది సార్ ఆ తిట్లేంది, ఆ బూతులేంది, దీనికి ఫుల్ స్టాప్ పడదా? ఇంకా సన్నాసులను ఎవరైనా స్టార్ట్ చేసింది మీ అయ్యనే కదా. ఆయన అప్పుడు ఎప్పుడో అన్నారు, ఇప్పుడు మీరు దానికి 10 రెట్లు డోసు పెంచేశారు. వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి, బూతులను బూతులతోటే తిట్టాలి. మరి అంటే
ఈ స్కీమ్ ప్రకారము వాళ్ళు ఒకటి తిడితే మీరు 2 తిడతారు అంతేనా? నువ్వు ఏం రా అంటే ఏం బే అంటాం మేము. అక్కడ ప్రజలేమో నానా పాటలు పడుతుంటే ఈ తిట్ల పంచాయతీ ఏంది సార్? తిట్ల పురాణం ఖాందాన్ మీది. సరే, ఈ తిట్లకి విరుగుడంటూ ఏమి లేదా? దానికి విరుగుడు తిట్లే ఇక. అటు తిప్పి ఇటు తిప్పి ఆవు కథలాగా మళ్ళీ తిట్ల దగ్గరికే వచ్చి ఆగుతున్నారు సార్. మీరు ఒకటి తిడుతున్నారు, మేము 10 తిడుతున్నాం. తప్పదు మళ్ళా. వాళ్ళు ఒక్కటి తిడితే మీరు 10 తిట్టడం ఎందుకు సార్? నువ్వు కంట్రోల్ కావాలంటే మేము 10 తిట్టాల్సిందే నిన్ను ఇక. రేవంత్ రెడ్డి సార్ కూడా తిడుతున్నాడంట. అదేం పద్ధతి అని అంటున్నారు సార్ వాళ్ళు. మీరు ఒక బూతు మాట, ఒక తప్పుడు మాట మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి గారు 10 తిట్లు తిడతాడు. ఇంట్లో నో డౌట్. సీఎం సార్ తిట్టడం ఆపేయొచ్చు కదా. నువ్వు బంద్ చేయి, ఆయన బంద్ చేస్తాడు. బంద్ చేయకపోతే నేను రివెంజ్ వస్తే హరీష్ రావు హైదరాబాద్ లో తిరగాడు. ఓయమ్మో, అంటే రివెంజ్ తీర్చుకుంటారా ఏందా? అదే నాకు రివెంజ్ అలవాట్లేదు. అదేంది సార్, కొండంత రాగం తీసి అట్లా తుస్సు అనిపించారు. హైదరాబాద్లో మీ కెపాసిటీ అంతేనా? జగ్గారెడ్డి అడుగు బయట పెడితే నేను ఒక సిగ్నల్ కొడితే హైదరాబాద్ ఎంత కదలాలి అంతమంది కదులుతారు. నాకు ఆ కెపాసిటీ ఉంది. ఏంది సార్ ఈ కొట్లాట్లు గొడవలు? ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది కదా. దమ్ముంటే రండి, చూసుకుందాం మీ పెతాపము మా పెతాపము. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎనీ సెంటర్ కమాన్ అని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు బండి సంజయ్ సారు. మా వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరికలు కూడా జారీ చేశాడు ఆయన. నమస్తే సార్, ఏంది సార్ యుద్ధము సిద్ధము అంటున్నారు, ఏంది సంగతి? చుక్కలు చూపడతారు యువమోర్చా కార్యకర్తలు రెడీ ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలు కూడా రెడీగా ఉన్నారంట సార్. మరి మీకు అక్కడక్కడ 10 మంది 20 మంది వస్తారు. మీకు మీ సైడ్ ఎంతమంది ఉన్నారు? మామూలు 100 మంది ఉన్నారు. ఓయమ్మో, నిజంగానే తన్నుకునేలా ఉన్నారుగా ఇద్దరు. నీ గుండాయిజం, నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్ట్రం నడువు రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నట్లుండి బీఆర్ఎస్ తో యుద్ధం చేయాలనే సీరియస్ స్టెప్ ఎందుకు తీసుకున్నారు సార్ మీరు? మన కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు. ఇప్పుడు అందరూ అట్టాగా పలకరించుకుంటున్నారు సార్ రాజకీయ నాయకులు. కాంగ్రెస్ వాళ్ళు పడతారు, మీరు వాళ్ళు కూడా పడతారు. మరి బీజేపీ వాళ్ళని వాడు వీడు అంటే ఏం చేస్తారు? ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని మాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం బిడ్డ. ఓయమ్మో, ఇంతగా వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నారంటే దేనికో బాగా హత్య అయినట్టున్నారు సార్ మీరు. తమాషాలు చేస్తున్నావు బాగా. నీ అయ్యని చూసి నీ బతికేంది, మీ అయ్య బతికేంది. ఎందుకు సార్ అనవసరంగా రెచ్చగొడతారు వాళ్ళని? మీ మాటలు సీరియస్ గా తీసుకుని వాళ్ళు అటాక్ చేస్తే మీరేం చేస్తారు? ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. అవునా? మరి ఈ యుద్ధంలో మీ రోల్ ఏంది సార్? నేను సవాల్ చేస్తున్నా. ఏం సవాల్ చేస్తారు సార్? చేయండి. చలో, నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. అమ్మో, మీరు చాలా సీరియస్ గానే ఉన్నట్టున్నారు కదా. నీ కిరాయి గుండె రమ్మను, మా కట్టర్ క్యాడర్ రెడీ అలా. ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నారు సార్ మీరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధానికి సిద్ధం. ఓమ్మో, యుద్ధ మేఘాలు బాగానే కమ్ముకుంటున్నాయిగా. ఏ క్షణమైనా కూడా యుద్ధం మొదలయ్యేటట్టుగానే ఉంది. ఓయమ్మా, టైం అవుతుంది. ఏం చేస్తాండవో లోపల? వస్తాండవా లేదా? టైం అవుతుంది. మా బావ యాడికన్నా పోవాలంటే గంటలు గంటలు ఆడోళ్ళ మాదిరి తయారైతా అంటాడు. వస్తాండవా లేదా? బస్సు వచ్చే టైం అయినది. ఎవరమ్మా నువ్వా? సరిగ్గా ఎలక్షన్ టయానికి పార్టీలో చేరి టికెట్ కావాలని గొడవ చేసే లీడర్ లాగా సడన్ గా మధ్యలో దూరిపోయావా? ఎవరమ్మా నువ్వా? నేనెవరా? మాడిపోయిన మసాలా దోశలాగా ఉన్నావు నువ్వు. ముందు నువ్వెవరో చెప్పున్నా. ఇదేందమ్మా ఇదే? వార్డు మెంబర్ వచ్చి మంత్రిని ఎక్కిరించినట్టుగా ఉందా? నేను ఎవరో తెలుదా నీకా? తిరకాసునే. తిరకాసా? అయితే తిరుపతి పోయే బస్సు యా టైంకి వస్తుంది? తిరుపతి పోయే బస్సు నాకేం తెలుస్తుంది? మర్రి చెట్టు మీద గుడ్ల గుబలాగా ఉండవు, అది కూడా తెలుదా నీకు? ఏంది మో, నా ముఖంలో నీకు ఆర్టీసీ ఎంక్వైరీ బోర్డు ఏమన్నా కనిపిస్తుందా ఏందా? ఇంకా నయం, డజన్ ఐడి పండ్లు ఎంతకిస్తున్నారు అని అడగల. బాగా గుర్తు చేసినావు అన్నా. పొద్దుటూరు బస్టాండ్ లో పోతా పోతా అరటిపళ్ళు తీసుకోవాలా, దారిలో తినేదనుకుంటాయి. అసలు ఎవరమ్మా నువ్వా? అచ్చం పొలిటికల్ లీడర్ లాగా లాజిక్ లేకుండా మాట్లాడుతూ ఉండవా? నా పేరు సీమ చిన్నమ్మ. సీమ చిన్నమ్మనా? పొట్టాలు పున్నమ్మ లాగా ఉండవు. ఏందయ్యో పుట్టమ్మ పున్నమ్మ అంటావు? నువ్వేమన్నా నాకు బొడ్డు కోసి పేరు పెట్టినావా ఏంది? నా సంగతి తెలుదు నీకు. నేనంటే మా బావే గడగడ ఒరిగిపోతా అంటాడు. నేను నిన్నే వల్లేట్టలో ఇంత వైలెంట్ గా ఉండవేందమ్మా నువ్వా? నేను ఇంతే, తగ్గేదేలే. ఓరయ్యో, ఏం చేస్తాండావు? వస్తాండావా లేదా? బస్సు వచ్చేదానికి టైం అయింది. బెర్నరా, ఈ బస్సు యా టైంకి వస్తుందో ఏందో. ఇదిగో పున్నమ్మ. పున్నమ్మ కాదున్నా, చిన్నమ్మ. అదే చిన్నమ్మ.
ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోవు కదా? ఏందో అడుగున్నా? ఈ బ్యాగులు అవి సర్దుకొని ఎక్కడికి పోతున్నావమ్మా నువ్వా? తిరుపతి పోతాండాలే. ఓ, ఎట్టా పోతున్నావు? రైలా బస్సా? రైలుకు పోయే కర్మ నాకేందిన్నా, బస్సు ఫ్రీయే కదూ, బస్ లో పోయొస్తా. బస్సు ఫ్రీనా? ఎవరు తీసుకెళ్తున్నారమ్మా ఫ్రీగా నిన్న? ఇంకెవరున్నా, మా సేఫ్ డ్రైవర్ అన్నా. సేఫ్ డ్రైవరా? ఎవరు ఆయన? అది కూడా తెలుదా, మా చంద్రబాబు అన్నా. నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మా ఆడోళ్ళందరికి ఫ్రీ బస్ వేసినాడు కదా, అందులో పోయొస్తా. నీ ఆత్రం తగలయ్యా. ఏందమ్మా నువ్వా? వాళ్ళు చెప్పింది వెళ్ళలేదా నువ్వా? ఏందిన్నా, ఏం చెప్పినారు? ఫ్రీ బస్సులు జిల్లాల వరకేనంట. ఆ, జిల్లా దాటితే? జిల్లా బార్డర్ దాటితే టికెట్ తీసుకోవాలా? ఇదేందిన్నా ఇది? ఈ మాట ముందు చెప్పలేదు కదా. ముందుగా చెప్తే ఎవరన్నా ఓట్ చేస్తారా? ఆ మాత్రం తెలియదా వాళ్ళకి? తీర్థయాత్రలకు ఫ్రీగా పోయి రావచ్చు అని టీవీలో యాడ్లు వేసినారు కదా. చేపల్ని పట్టాలంటే గాలాలు వేయాల్సిందే కదా, అందుకనే అట్లా యాడ్లు వేసారు. ఇప్పుడేమో అది కుదరదు అంటున్నారు. తెలంగాణలో అయితే యాడికి పోవాలన్నా బస్సు ఫ్రీనే కదూ. అది తెలంగాణ అమ్మా, ఇది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఇట్టే ఉంటది వ్యవహారం. ఇదేందన్నా ఇది? అలాగే ఉంటది మరి. సరే, ఎట్టయినా తయారైనా కాబట్టి ఇంకా సింహాచలం అన్నా పోయొస్తా. అది కూడా మీ జిల్లా దాటి పోవాల్సిందే కదా. ఇంకా అట ఈలు కాకపోతే విజయవాడ కనకదుర్గమ్మ ఉంలే, ఆడికన్నా పోయొస్తా. అది కూడా కుదరదమ్మా, అది కూడా వేరే జిల్లా. ఏంది నువ్వు ప్రతిదానికి అడ్డం పడతాండావు? మా అన్నయ్య ఏం చెప్పినాడో చూడు ముందు. తిరకాసనా చూసినావా? అవన్నీ ఎన్నికలకు ముందమ్మా, ఇప్పుడు మాట మారిపోయింది. ఇప్పుడు చెప్పు. పోయమ్మా, ఇంత మోసమా? నేను నిజమే అనుకుంటే ఎన్నికలు అయినాక ఫ్రీగా తీర్థయాత్రలకు పోయొస్తా అనుకున్నా. అయ్యయ్యా, నీ తిరుపతి టూర్ క్యాన్సిల్ అయినట్టేనా అయితే? అయ్యో లేదు, కుయ్యో లేదు. ఫ్రీ బస్ అని వాళ్ళు మాట మారిస్తే నేను నా తిరుపతి టూరు ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటానా? నా లెక్క పెట్టుకొని పోయి స్వామి దర్శనం చేసుకొని వస్తా. ఓ మనిషి, వస్తానవా లేదా? బిర్నరా క్షవరం అయితే గాని వివరం వంట పట్టలేదు అంటే ఇదే. పాపం చిన్నమ్మ చిన్నపోయినట్టుంది. మరి కూటమితో పెట్టుకుంటే మామూలుగా ఉంటుందా ఏందా? ఈ అండి ఇవాళ పొలిటికల్ ముచ్చట్లు. మరిన్ని జామ్ జటకులతో మళ్ళా వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.